ఇదే మైనస్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దూరం నుంచి చూసి చాలా బాగుంది అనుకుంటారు, కానీ దగ్గర నుంచి చూస్తే కానీ ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ తెలియదు. ఇక్కడ తెలియదండి ఎంత కష్టపడుతున్నాము ఏంటి అనేది ఎవ్వడికి తెలియదు. అన్లెస్ నట్లు అందులో కాలు పెట్టే వరకు నీకు అర్థం కాదు అది ఎంత లోతుంది అనేది అర్థం కాదు. మీరు ఏవిఎస్ గారి డాటర్, కానీ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇక్కడ నేను వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు. ఏ ఫోన్ వచ్చినా కానీ ఇంటర్వ్యూ మధ్యలో కూడా 100% రెస్పాండ్ అవుతున్నారు. నేను ఒక ఇది అని చెప్పేసి మీకు ఏం లేదు. అండ్ ఎవరైనా పిలిస్తే వెంటనే వెళ్ళి షార్ట్ రెడీ అనగానే గబగబా వెళ్తున్నారు, చేసుకొని వచ్చేసేస్తున్నారు. మీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మీరు ఎలా చేస్తున్నారంటే, ఇప్పుడు న్యూ కమర్ ఎవరైనా ఇండస్ట్రీకి వస్తే ఎలా చేస్తున్నారు అలానే చేస్తున్నారు తప్పించి నేనేదో నాకు ఇన్ని కంఫర్ట్స్ ఉన్నాయి కదా అని మీరు ఎక్కడా కూడా దాన్ని తీసుకోవట్లేదు. అదే హెల్ప్ అవుతుందండి. అదే హెల్ప్ అలానే ఉండాలి. డిసిప్లిన్ అనేది నాన్న దగ్గర నుంచే వచ్చింది అనుకోవచ్చా? షూర్ 100%. ఆయన షార్ట్ అంటే పొద్దున వెళ్ళిపోయేవారు. ఇవాళ నాకు 7 o'clock షార్ట్ అనగానే 7కి ఆయన షార్ట్ లో ఉండేవారు. బికాస్ మాకు ఆడవాళ్ళకి కొంచెం మనకు మేకప్ కి వాటికి లేట్ అవుతుంది, కంపారిటివ్లీ ఒక అరగంట అటు ఇటు అవ్వచ్చు. బట్ ఏంటంటే ఆ టైంకి వెళ్ళిపోవాలి, ఆ టైంకి ఉండాలి. డైరెక్టర్ గారు మా షార్ట్ రెడీ అనగానే ముందు వెళ్ళి నుంచుంటా, లైటింగ్ చేసుకొని ఏంటి వాళ్ళు ఏం చేసుకొని ఏంటి వాళ్ళు చేసుకున్న తర్వాత ఓకే అక్కడికి వెళ్ళి సీన్ లోకి వెళ్ళి కూర్చుంటే సరిపోతుంది కదా. మళ్ళీ మనం దాన్ని. అవును. ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అసలు మీరు? ఇప్పుడు 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నానండి. శ్రీవల్లి, ఏమండో శ్రీమతి గారు అని జమినికి చేస్తున్నాను, అండ్ పలుకే బంగారం ఐరా అని మా టీవీ. 3 సీరియల్స్ చేస్తున్నారు. సీరియల్స్ చేస్తున్నాను అండ్ మూవీస్ చేస్తున్నాను. ఒక 3-4 మూవీస్ చేస్తున్నాను. జనరల్ గా 2 సీరియల్స్ చేసే వాళ్ళకే టైం సరిపోదు ఇంకో సీరియల్ చేయడానికి. మీరు 3 సీరియల్స్ చేస్తే మూవీస్ ఎలా చేస్తున్నారండి? చెప్పా కదండి, నా ప్రొడ్యూసర్స్, నా డైరెక్టర్స్, నా ప్రొడ్యూసర్స్ అందరు సపోర్ట్ చేస్తున్నారండి. అంటే మనకి ఉంటుంది కదా, మనకు మనసులో ఒకటి ఉంటే మొత్తం ప్రకృతి కూడా సహకరిస్తుంది. అవును. సో అలాగా నాకు ఉన్న దీనికి అందరు సపోర్ట్ చేస్తున్నారు, అందరు సహకరిస్తున్నారు. అసలు అది కూడా ప్యూర్ లక్ కదా. ఎందుకంటే అఫ్కోర్స్ మీ డెడికేషన్ కూడా ఉంది. డెడికేషన్ హార్డ్ వర్క్ తో పాటు మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా, అంటే మిమ్మల్ని నాకు తెలిసి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు కూడా మా అమ్మాయి అనుకుంటున్నారు అనుకుంటా. అనుకుంటే అది హ్యాపీ కదండి. నిజంగా ప్రతి చోట అండి, చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ మిమ్మల్ని చూసి ఉన్నారేమో. నాకు ఆ సెక్యూర్డ్ గా కూడా ఉందండి. ప్రతి చోట నన్ను అట్లా సెక్యూర్డ్ గా కూడా ఉంచి సెక్యూర్డ్ బాగా చూసుకోవడం, ఎక్కడ నాకు ఇబ్బంది కలగల. ఇండస్ట్రీని బయట నుంచి మాట్లాడే వాళ్ళు 100 మాట్లాడతారండి, నాకైతే ఎక్కడ ఐఎమ్ లైక్ హ్యాపీ. ఎలా మీ ఫాదరే ఒక ప్రొడ్యూసర్, మూవీస్ లో అన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఒక ఆర్టిస్ట్ గా చూద్దాము అనుకుంటే ఇండస్ట్రీలో ఉండేవన్నీ ఆయనకు తెలుసు, ఆయన చూద్దాం అనుకుంటున్నారంటే ఇండస్ట్రీ మీద ఎంత నమ్మకం ఉంటుంది. తెలియని వాళ్ళు ఏంటంటే దూరం నుంచి చూసి ఇండస్ట్రీ అంటే అది ఒక పెద్ద ఇది అన్నట్టు చేసిన చిన్న చిన్న వెదవ పనులకి ఇండస్ట్రీ మొత్తాన్ని పాయింట్అవుట్ చేస్తారు. బట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఎన్ని ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు మీ ఫాదర్? ఆయన ఆల్మోస్ట్ లైక్ 700 మూవీస్ దాకా చేశారండి అప్పుడు. సో వాళ్ళకి తెలియంది కాదు, ప్రతిదీ చూసారు వాళ్ళు. సో ఎవరితో ఏం చేయించాలి, ఎవరు ఎలా ఉంటారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు. బట్ మీరు నమ్ముతారా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్పేసి? ఏమోనండి, నాకు తెలియదు. నేనైతే నమ్మను. నాకు ఏ రోజు ప్రాబ్లం కాలేదు అది. సో అందుకని నేను ఐ డోంట్ చిన్న బయట అంటే ఇండస్ట్రీలో అంటారా, బయట వాడు ఎవడో చేసిన దానికి ఇండస్ట్రీ పేరు పెడుతున్నారు. నేను మీ ఫాదర్ ఇండస్ట్రీ పర్సనే అండ్ మోరోవర్ మీ హస్బెండ్ ఇండస్ట్రీ పర్సన్. సో ఇంత ధైర్యంగా మిమ్మల్ని అర్ధరాత్రి వరకు బయటకు ఆయన పంపిస్తున్నాడు, మా నాన్న పంపిస్తున్నాడు పక్కన పెట్టండి. మా ఆయన నేను ఈ రోజుకి నన్ను ఫోన్ చేసి ఎప్పుడు వస్తావు ఎక్కడున్నావు అని అడగరు. ఆయనకి ఆ నమ్మకం లేకపోతే ఆయన ఎందుకు పంపిస్తాడు? ఏ మొగుడు పంపిస్తాడు చెప్పండి? అంత నమ్మకం లేకపోతే, నిజంగా వాళ్ళకి అనుమానం ఉండుంటే, నిజంగా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అది ఉంది ఇది ఉంది అంటే ఎందుకు పంపిస్తారు? భయం ఉండదండి మొగుడికి? 100% ఉంటుంది. సో తను నన్ను నమ్మి పంపిస్తారంటే హీ నోస్ ఇట్స్ సెక్యూర్డ్. నేను అక్కడ సెక్యూర్డ్ గా ఉన్నాను అని పంపిస్తారు. నా తండ్రి నన్ను నమ్మొచ్చు, నా మొగుడు నమ్మాలన్న రూల్ లేదు. సో హీ నోస్, హీ రెస్పెక్ట్స్ ఇండస్ట్రీ, హీ ఈస్ ఆల్సో ఫ్రమ్ దాట్. ఆయనకు తెలుసు. సో మరి వాళ్ళే ఒప్పుకున్నారు అంటే, వేరే వాళ్ళు అంటే ఇప్పుడు తెలియదులే డబ్బుల కోసం చేస్తారు అది చేస్తారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. డబ్బులు కాదు కదా ఇక్కడ మెయిన్ ప్రయారిటీ. యాక్షన్ ఇస్ ఇంపార్టెంట్. మనకి చెయ్యాలి అనేది, డబ్బుల కోసం చేసే వాళ్ళు 4 రోజులు చేసి 5వ రోజు వెళ్ళిపోతారు. అమ్మాయి మేము కష్టం పడలేమని. 100% పడలేరండి ఇండస్ట్రీలో. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు వర్క్. ప్రతి ఎంత మంది ఎంత కష్టపడతారో మేము చూస్తామండి. డైరెక్టర్ ఈజీగా చేస్తారు. పొద్దున ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు వర్క్ చేసే డైరెక్టర్, కెమెరామెన్, ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేస్తారు. ఇంకా మేమన్నా కొంచెం బ్రేక్ తీసుకుంటామండి. నో డైరెక్టర్ టేక్స్ అ బ్రేక్. 100% మ్యామ్. మా కెమెరామెన్స్ ఆ విషయంలో మటుకు మెచ్చుకోవాలి. ఒకటైపోగానే ఇంకొక షాట్ రెడీ చేసుకోండి. నేను చూస్తున్నానండి, వర్కింగ్ ఫర్ అ మూవీ. సమీర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన సీనియర్ కెమెరామెన్. ఆయన ఆ షాట్ అయిపోగానే ఆయన వెంటనే ఇంకొక షాట్ కి రెడీ చేసి వాళ్ళు కూర్చోరు. నేనంటే సార్ మీరు కూర్చోరా, ఏంటి సార్ రెస్ట్ తీసుకోరా అని అంటే,
అమ్మో అయిపోతుందమ్మా చేసేద్దాం తొందరగా. అదే మ్యామ్ చాలా మందికి వీళ్ళంటే ఒక చిన్న చూపు ఉంటుంది. కెమెరామెన్స్ అన్నా వీళ్ళంటే పాపం మేమైనా ఇప్పుడు ఆర్టిస్టులైనా, యాంకర్స్ అయినా ఎవరైనా గానీ ఒక ఇంటర్వ్యూ అయిపోగానే వెళ్ళిపోయి కూర్చుంటారు. ఆర్టిస్టులు అంటే ఒక షాట్ అయ్యాక గ్యాప్ వెళ్ళిపోయి కూర్చుంటాం. పాపం వాళ్ళకి అసలు గ్యాప్ ఉండదు కదా! పొద్దున 6:00కి షూట్ అంటే వచ్చి నైట్ 10 అయినా 11 అయినా వాళ్ళు అక్కడ కెమెరా ముందు నుంచునే ఉండాలి. చేయాల్సిందేనండి. నాట్ ఈవెన్ సినిమా కెమెరామెన్స్ అని కాదండి. ఇక్కడ కూడా ఎనీ సినిమాటోగ్రాఫర్ గానీ, ఇక్కడ టీవీ దాంట్లో కెమెరామెన్స్ కానీ, మేమైతే కొన్ని కొన్ని సార్లు మీరు నమ్మరండి. నేను ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను అంటున్నాను కదా! నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు మార్నింగ్ 9 to 9 ఒక సీరియల్ చేసి, మళ్ళీ నైట్ వచ్చేసేసి నైట్ నుంచి మళ్ళీ మార్నింగ్ వరకు ఇంకో సీరియల్ చేసి, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకో సీరియల్ అలా 3 days కంటిన్యూస్‌గా చేసిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ నాతో పాటు వీళ్ళందరూ కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. నైట్ అడ్జస్ట్ చేసుకొని 2 సీరియల్స్ ఉంటాయి కాబట్టి, సో వీళ్ళు నేను నైట్ ఉంటుంటే నా నైట్ కాల్ షీట్ కోసం వాళ్ళు నైట్ చేసుకోవడం మార్నింగ్ వదిలేసేసి. సో అట్లా కూడా కెమెరామెన్స్ కానీ, డైరెక్టర్స్ కానీ దే సపోర్టెడ్ మీ. అట్లా చేశాను నేను కంటిన్యూస్‌గా 3 days 4 days చేసిన రోజులు ఉన్నాయి. అప్పుడెప్పుడో సావిత్రి గారు, సౌందర్య గారు వెళ్ళి ఇలా అంత షిఫ్ట్ చేస్తారు అని లేదు చెప్పేసి నాకు. అనుకునేవాళ్ళం. ఇప్పుడు మీరు కూడా అలాగే చేస్తున్నారు. లేదండి. అంటే వాళ్ళతో అంత పోల్చుకోను. బట్ వాళ్ళని చూసుకొని నేర్చుకునేది చాలా ఉండేది. కోర్స్ వాళ్ళ ఇది మనకి రాదు. బట్ వాళ్ళని చూసుకునే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వాళ్ళని చూసి నేర్చుకోవాలండి. అండ్ శ్రీవల్లి సీరియల్ గురించి మాట్లాడదాం. ఆల్మోస్ట్ ఒక కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ నుంచి సీరియల్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ మీది చాలా మంచి క్యారెక్టర్, మంచి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ మీది ఇందులో. ఎన్ని సీరియల్స్ చేసినప్పటికీ కూడా ఇది ఒక ప్రత్యేకమైన సీరియల్ అనుకోవచ్చు మీకు. నాకు మనసుకు నచ్చింది సీరియల్. మీ మనసుకు నాకు ఆ క్యారెక్టర్ నా సోల్ కి నచ్చిన క్యారెక్టర్. అందులో నాన్న విష్ కూడా ఇది సీతమ్మ. అండ్ సో ఈ సీరియల్ నుంచి సడన్ గా సీరియల్ అనేది చాలా త్వరగా ఎండ్ అయిపోతూ ఉంది. మీ ఫీలింగ్ ఏంటి మ్యామ్? ఏం చెప్పాలంటే నాకు నిన్న తెలియగానే ఫస్ట్ ఏడుపు వచ్చేసింది. అంటే ఏదైనా అయిపోవలసింది. ప్రాజెక్ట్ నుంచి మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఇంట్రోవర్ట్ అని చెప్పొద్దు, ఎమోషనల్ అని చెప్పండి కదా. మిమ్మల్ని నేను చాలా తొందరగా అర్థం చేసుకున్నాను. అవును, ఐ యామ్ అన్ ఎమోషనల్ పర్సన్. ఇంకా చెప్పాలంటే దాన్ని చాలా కంట్రోల్ చేసుకుంటున్నా. అర్థమవుతుంది. కళ్ళల్లోనేమో వాటర్ తిరుగుతున్నాయి, దాన్ని బయటకు రాకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు, చూస్తున్నాను. నాకు మీరు చూస్తారు కదా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కూడా వస్తాయి ఈ టీవీలో. నాకు ఆయన ఫోటో చూస్తే వచ్చేస్తుంది నాకు. ఏది అక్కర్లేదు, ఇంకా వేరే ఏమి అక్కర్లేదు. కానీ లేదు, ఏడవద్దు. అదే చెప్తున్నా కదా, నిన్న చెప్పగానే నాకు ఐమ్ లైక్ ఓకే, నాకు నిన్న ప్రవీణ గారు ఇట్లా అయిపోతుంది అంటే నెక్స్ట్ కొత్తది స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే మంచిగా సీరియల్ చక్కగా ప్రాపర్ గా ఎండ్ చేయాలి, సాగదీయకుండా ప్రాపర్ గా ఎండ్ చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్. జస్ట్ నాట్ దట్ చెయ్యాలని కాదు, ప్రాపర్ గా ఎండింగ్ చూసుకొని కొత్త ప్రాజెక్ట్స్ చేద్దామని. బట్ నాకు సీతమ్మ క్యారెక్టర్ ఎండ్ అయిపోతుందని కదా, సీతమ్మ ఎండ్ అయిపోతుందా అప్పుడే అయ్యో అనిపించిందా? సో రూమ్ లోకి వెళ్ళిపోయిందని కళ్ళ మీద నీళ్ళు వచ్చేసేది. ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్. అప్పుడు చాలా స్ట్రాంగ్ గా వాళ్ళ ముందున్నా ఓకే మాట్లాడేసిన. అది మంచి సీరియల్ అండి, మంచి ఇది, మంచి అందరూ కాస్టింగ్ కూడా మంచి కాస్టింగ్, మంచి అంటే ఆ స్టోరీ లైన్ మంచి. సో ఇంత మంచి ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోవాలి, అప్పుడే అయిపోవాలి ఇది మీరు ఇప్పుడు కూడా ఏడుస్తున్నారు, ప్లీజ్ కంట్రోల్. నాకు అనిపించింది ఎందుకు వెళ్ళిపోవాలి అట్లా. ఏది నాకు తొందరగా ఏ ప్రాజెక్ట్ అయిపోయినా ఓకే అయిపోతుంది కదా అనిపిస్తుంది. బట్ ఇది ఒక్కటే ఐ కుడ్ ఫీల్ ఇట్. వేరే వాటి గురించి కాదు, బట్ ఇది మాత్రం స్పెషల్, చాలా స్పెషల్ గా అనిపించింది. ఎవరు మీకు ఈ సీరియల్ లో బాగా క్లోజ్ అంటే ఎవరని చెప్తారు? అందరూ అండి, అందరూ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఒక్కళ్ళని కాదు, రాజ్ కుమార్ సార్ కానీ, విక్రమ్ గారు, మన శ్రీవల్లి క్యారెక్టర్ చేసిన విజయ కానీ, ఎవ్రీవన్ అండి. అండ్ కల్పన, అందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎవ్రీవన్. మీరు నమ్మరండి, ఇక్కడ అసోసియేట్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు, డ్రామా అసోసియేట్స్, వంశీ అని అందరూ సీతమ్మకి సీత్ మామ్స్ అని పేరు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు లైక్ నన్ను సొంత మనిషిలాగా, సీత్ మామ్స్ టైం అయిపోయింది కదా, షార్ట్ రెడీ సీత్ మామ్స్. ఇదంతా మిస్ అయిపోతాను. ఫ్రెండ్లీ మొత్తం అంతా అలా మంచి ఎన్విరాన్మెంట్. ఆల్రెడీ జ్ఞాపక క్రియేషన్స్, సేమ్ ప్రవీణ గారు, మన అనిల్ కడియాల గారు, డెఫినెట్ గా నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కూడా మీరు ఉంటారు. వాళ్ళొద్దున్నా కూడా నేను చేస్తా, నా క్యారెక్టర్ నేను చెయ్యాలి. వాళ్ళు ప్రవీణ గారు జాగ్రత్త అండి, మీరు ఒప్పుకోకపోయినా ఇవి వచ్చేసి ఎలా ఉన్నారు. లేదండి, షీస్ టూ స్వీట్. అనిల్ గారు కానీ ప్రవీణ కానీ అండ్ దే వర్ లైక్ వెరీ స్వీట్ పర్సన్స్. అండ్ దే నో వాట్, వాళ్ళకి ఎప్పుడు ఏంటి ఎలా చేయాలి, ఎవరు ఎట్లా చేయగలరు, దే రియలీ నో వాట్. సో ఐ ట్రస్ట్ దెమ్. అట్లా పంపిస్తాను, అలా ఒప్పిస్తా. మొత్తానికి మీరు వాళ్ళని ఎలాగో అలాగా మీ మాటలతో హిప్నటైజ్ చేసి, మీ చేతులతో మెస్పరైజ్ చేసి. అలా ఏం లేదండి, వాళ్ళు ఆల్రెడీ పాతకపోయినారండి. దే వర్ లైక్ కంప్లీట్ గా వాళ్ళకి తెలుసు ఎవరు ఏం చేయగలరని. నేను చెప్పేదాన్ని కానీ, బట్ దే నోస్. అంటే ఈ జోక్స్ అపార్ట్, వాళ్ళకి ఏంటంటే ఎవరు ఎలా చేయగలరు, ఏ క్యారెక్టర్ కి ఎవరు కావాలి, అది ప్రాపర్ గా ఇది చేసుకొని క్యాపబుల్ ఎవరనేది వాళ్ళు ఇమీడియట్ గా గ్రహిస్తారు కదండి.
ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ నాట్ నేను ఒక్కదానని కదండి, నేను ఒకవేళ చేసిన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయకపోయినా అది దట్స్ డిపెండ్స్. బట్ దే నో ఎవరిని ఏ క్యారెక్టర్ అనేది దే హ్యావ్ అ విజన్. ఆ విజువలైజేషన్ ఉంటేనే ఇంతవరకు రాగలరు. వాళ్ళు ఇంతవరకు వచ్చి ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారంటే దే హ్యావ్ ద విజన్ ఉంది వాళ్ళకి. దే నో వాట్ దే డూయింగ్, హౌ దే డూయింగ్ అనేది. ఆ లైన్ వాళ్ళకి, ఆ ప్లాన్ వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ఈ రేంజ్కి వచ్చారు. బికాస్ దే ఆర్ మై ఫ్రెండ్స్ యాజ్ వెల్. నాకు ప్రవీణ కానీ, నాకు బయట మా హస్బెండ్ కి వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్. సో అట్లా బయట తెలుసు. అదర్ దాన్ దట్ సీరియల్ కంటే ముందు నాకు బయట వాళ్ళు బాగా తెలుసు. యాక్చువల్గా ఈ బ్యాచ్ అంతా ఎక్కడ ఏ పార్టీస్ లో చూసినా కానీ వీళ్ళే కనబడుతూ ఉంటారు. అండ్ చింటూ గారిని ఎప్పుడు అడగలేదా వీళ్ళు ఏదైనా మంచి రోల్ ప్లే చేయమని చెప్పి సీరియల్? నో సీరియల్స్. బట్ ఆ చింటూ గారు చేసే క్యారెక్టర్స్ కూడా ఏంటంటే కొంచెం పర్టికులర్ గా తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తారు. ఎత్తుక్కునే చేస్తారు. ఏది పడితే అది వచ్చిందని చేయరు కదా. ఎనీవేస్ చాలా బాగుంది మ్యామ్. అంటే రియల్లీ ఇది చాలా మంచి టైం అనుకుంటున్నాను. మీతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది నాకు చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని ఇక్కడికి వచ్చాక చూసి ఏవిఎస్ గారి డాటర్, ఇటు పక్క చింటూ గారి వైఫ్ ఎట్లా మాట్లాడతారో ఏంటో అనుకున్నా. బట్ యువర్ సో స్వీట్. ఫస్ట్ హాయ్ అండి అని మిమ్మల్ని విష్ చేయగానే అసలు నాకంటే ఎక్కువ మీరే మాట్లాడేసేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అండ్ అబౌట్ దట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఆల్రెడీ మీరు ఇప్పుడు ప్రెసెంట్ చాలా బిజీగా ఉన్నారు. ఈ బిజీ అనేది ఎప్పటికీ ఇలానే కంటిన్యూ అవ్వాలి. సీరియల్స్ లో ఎంత బిజీ ఉన్నారో సినిమాల్లో అంతకంటే ఎక్కువ బిజీ అవ్వాలి. మీ అందరి ఆశీర్వాదం, నాన్నగారు అంత పేరు తెచ్చుకోవాలి మీరు కూడా. థ్యాంక్ యూ. మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి. ఇట్ ఈస్ నాట్ దట్ కేక్ వాక్ అని కాదు, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. అలా ఉంటేనే నెక్స్ట్ లెవెల్ కి కానీ ఇంకొక స్టెప్ మేము ఎక్కగలము. సో మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.